హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో ప్రస్తుతం ఈ వీడియో యాక్చువల్లీ చూసుకుంటే మనము ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేయాలండి. సో ఆ వీడియో స్టాప్ చేసి ఈ ఇంపార్టెంట్ వీడియో అయితే మీకు దగ్గర షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఫ్రమ్ హైదరాబాద్ టు వేలాంగణి వెళ్ళడానికి మనకు స్పెషల్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మనకు మంది వచ్చి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వేలాంగణి వెళ్ళడానికి ఒక డైరెక్ట్ ట్రైన్స్ ఎలా వెళ్ళాలా అని అడుగుతారు. సో దానివల్ల మనం ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ మనం ఈ బ్లాగ్ అయితే చేశాము. సో ఈ మంత్ కూడా డైరెక్ట్ ట్రైన్స్ స్టార్ట్ అయింది మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ వేలంగని వెళ్ళడానికి. సో లాస్ట్ టైం వచ్చి మనకు వచ్చి చెర్లపల్లి నుంచి నాగపట్నం అయితే ఉండే. సో ఇప్పుడు అది ఎక్స్టెండ్ అయితే చేశారు. సో ఇప్పుడు డైరెక్ట్ మనకు ఫ్రమ్ చెర్లపల్లి టు వేలంగని వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ యాక్చువల్లీ చూస్తే చాలా లేట్ అప్డేట్ అయితే ఇస్తున్నారండి. సో ఎందుకంటే లాస్ట్ వీక్ మనము విజయవాడ నుంచి సికింద్రాబాద్ విజయవాడ మన విశాఖపట్నం వెళ్ళి మనం బిజీ అయిపోయినాం బ్లాగ్ చేస్తుంటా. సో దానివల్ల ఇమీడియట్గా మీకు ఈ అప్డేట్ ఇద్దామని వీడియో అయితే స్టాప్ చేసి మీకు ఈ వీడియో ఇమీడియట్గా షేర్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇమీడియట్గా టికెట్ అయితే బుక్ చేసుకుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆర్ఏసీ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నేను ఈ వీడియో అయితే ఇమీడియట్గా షేర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనము ఫోన్ షేరింగ్ అయితే చేద్దామండి. ఆ ట్రైన్ నెంబరు, ఏ టైమింగ్, కాస్ట్ ఎంత అవుతుంది, డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి మొత్తం మీకైతే ఫోన్లో అయితే చూపెడతాను. గైస్ మనం వచ్చి ఐఆర్సిటీసీ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నాము. సో ఇలా ఐఆర్సిటీసీ రైల్ యాప్ కనెక్ట్ చేసుకోండి. సో ఎవరి దగ్గర లేదండి, మన స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్లో మనకు వచ్చి ప్లే స్టోర్లో అయితే ఉంటుందండి ఐఆర్సిటీ యాప్. అది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చాగానే మనకు ఇలా ట్రైన్స్ మీద క్లిక్ చేయండి. ట్రైన్ మీద క్లిక్ చేయగానే బుక్ టికెట్ ఉందిగా, సో ఇక్కడ బుక్ టికెట్ అని ప్రెస్ చేయండి. సో ఆల్రెడీ నేను చూస్తుండే. సో వచ్చి చెర్లపల్లి నుంచి ట్రైన్స్ అయితే ఉంటుందని వేలంగని వెళ్ళడానికి. సో ఇక్కడ మనం ఫ్రమ్ సోర్స్ లొకేషన్ వచ్చి చెర్లపల్లి ఇచ్చాము అండ్ డెస్టినేషన్ నుంచి వేలంగని అయితే వచ్చారు. అండ్ ఈ ట్రైన్స్ వచ్చి మనకు 28 ఆగస్ట్కి అయితే ఇచ్చారండి. ఎందుకంటే ఈ చెర్లపల్లి నుంచి వేలంగని వెళ్ళడానికి ఫ్రైడే, అది కూడా 28. ఇప్పుడు 29th మనకి ఎట్లా ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది కదా, సో 28th అయితే ఇచ్చారు, 1 day బిఫోర్. సో 28th మార్నింగ్ మనం ఇక్కడ నుంచి 7:40కి ఏమో బయలుదేరుతుంది ట్రైన్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 29th 9 o'clock అయితే చేరబోతున్నాము వేలంగని రైల్వే స్టేషన్కి. ఇలా చెర్లపల్లి టు వేలంగని అని కొట్టండి మై ట్రైన్ యాప్లో, ఫైన్ ట్రైన్స్ కొడితే. సో ఇక్కడ చూడండి మనకు 7:40 AM. సో జాగ్రత్త వినాలా మీరు, ఎందుకంటే చాలామంది వీడియో చూడారు. సో ఇప్పుడు మీరు జాగ్రత్త వినండి. మై ట్రైన్ యాప్లో పోయి మా చెర్లపల్లి టు వేలంగని అయితే కొట్టండి. సో ఇలా మనకు ట్రైన్ నెంబర్ వచ్చి 07125 ఫ్రమ్ చెర్లపల్లి టు వేలంగని అయితే ఇలా ఇచ్చారు మనకు. చూడండి టైం కూడా చూడండి, ఉదయం 7:40 AM ఉదయం అంతా బయలుదేరుతున్నాం మనము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి 9-10 అయితే మనం వేలంగని అయితే చేరబోతున్నాం. సో చూడండి ఉట్టి ఫ్రైడే అయితే ఇచ్చారు ఈ ట్రైన్కి. జూమ్ చేస్తా, ఇప్పుడు చూడండి ఉట్టి ఫ్రైడే అవైలబుల్ ఇది ట్రైన్. స్పెషల్ ట్రైన్ అండి, మొత్తం స్టార్ట్ అయ్యింది మనకు. సో వేలంగని స్పెషల్ ఫేర్ ఫెస్టివల్ స్పెషల్ ఈ ట్రైన్ మొత్తము. ఇప్పుడు చూడండి డ్యూటీ ఫ్రైడే అవైలబుల్ ఉంది. సో అయితే చూపెడతాను ఇప్పుడు టికెట్స్ ఎంత అవైలబుల్ ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు చూసాను ఆర్ఈసీలో ఉంది, ఒకసారి మళ్ళీ చూసుకుందాము. సో మనము మళ్ళీ రైల్ యాప్లో అయితే వచ్చేసాము, ఐఆర్సిటీ రైల్ యాప్లో. సో ఇక్కడ మనం చెర్లపల్లి సోర్స్ లొకేషన్ ఇచ్చాము అండ్ డెస్టినేషన్ వచ్చి వేలంగని ఇచ్చాము. అండ్ డేట్ వచ్చి మనము 28th ఆగస్ట్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఇచ్చాము మళ్ళీ సర్చ్ ట్రైన్స్. సో ఈ ట్రైన్ చూడండి 07125. అదే మన మై ట్రైన్ యాప్ పోతే సేమ్ ట్రైన్ 07125. ఓకేనా. సో స్లీపర్లో చూద్దాము. సో చెప్పాను కదా నేను ఆల్రెడీ మనకు స్లీపర్లో ఆల్రెడీ ఆర్ఏసీ 51 ఉంది. సో ఆల్రెడీ 51 ఉంటే మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు ఆర్ఏసీ అంటే మన సైడ్లో ఎవరు ఉంటుందంటే ఇద్దరైతే షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ వ్లాగ్లో మనం మీకు చెప్పాను కదా, చూడండి ఆర్ఏసీ అంటే ఏంది, వెయిటింగ్ లిస్ట్ అంటే ఏంది. సో ఎవరికైతే ఆ డౌట్స్ ఉందో ఆ వీడియో అయితే పోయి ఒకసారి అయితే చూడొచ్చు. ఆర్ఏసీ మీకు మొత్తం క్లారిఫై వస్తుంది. సో మీకు ఆర్ఏసీ 51 ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మీకు బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, ఎందుకంటే ఆర్ఏసీలో ఉంది కదా. సో కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో లేకుంటే మీరు ఒక పని చేయండి, లేకుంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ డే బయలుదేరుతున్నాను కదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్, తాత్కాల్ అయితే బుక్ చేసుకుంటే సో మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది. తాత్కాల్లో బుక్ చేసుకుంటే ఇక్కడ 710 రూపీస్ అవుతుంది కదా, అవి ఒక 200-250 రూపీస్ ఎక్కువ అవుతుందండి తాత్కాల్లో బుక్ చేసుకుంటే. లేక మాది కన్ఫర్మ్ అయిపోతుంది సరే మాకు ఆర్ఏసీ ఉంటే కూడా ఓకే మేము ట్రై అని ఇస్తాము, ఎందుకంటే సైడ్లో ఓవర్ కదా. వాళ్ళ డేట్ వచ్చి మనకు 17th కదా, ఇవాళ డేట్ 17th మండే వాళ్ళ. సో తాత్కాల్లో బుక్ చేసుకుంటే మనము 27th బుక్ చేసుకోవాలా, 1 day బిఫోర్ అయితే బుక్ చేసుకోవాలా.
సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు 10 to 11 డేస్ ఉందండి. సో టికెట్ కన్ఫర్మ్ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆర్ఏసీ 51 కదా, సో కన్ఫర్మ్ అవుతుంది. వద్దు మాకు అట్లా వద్దు, మాకు అవైలబుల్ టికెట్సే కావాలంటే మీరు థర్డ్ ఏసీ కూడా అయితే బుక్ చేయొచ్చు, లేకుంటే సెకండ్ ఏసీ కూడా అయితే బుక్ చేయొచ్చు. సో చూడండి, థర్డ్ ఏసీ మనకు ఆల్రెడీ 96 టికెట్స్ అయితే అవైలబుల్ ఉంది. సెకండ్ ఏసీలో మనకు 70 అయితే అవైలబుల్ ఉంది. మనకు డైరెక్ట్ వచ్చి మనం వెలంగాని అయితే దిగిపోయాం మనం ఫ్రమ్ చెర్లాపల్లి టు వెలంగాని. సో ఇప్పుడు మన ఇంకొక మళ్ళీ ట్రైన్స్ ఉందా మనకు ఫ్రమ్ వెలంగాని టు చెర్లాపల్లి డైరెక్ట్. సో చూడండి, ఇప్పుడు నేను ఫ్రమ్ సోర్స్ లొకేషన్ వెలంగాని డెస్టినేషన్ వచ్చి చెర్లాపల్లి అయితే పెట్టాను. సో మనకు డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది మనం వెలంగాని టు మళ్ళీ చెర్లాపల్లికి. అదే మనం ఎప్పుడు 29th ఆగస్ట్ అండి, నెక్స్ట్ డే నైట్ ఈవినింగ్ అట్లా ఉంది, 7:30కి ఉంది మన ట్రైన్. చూడండి, 19:30 అంటే 7:30. సో ఇక్కడ చూడండి, నేను మళ్ళీ వచ్చి మై ట్రైన్లో యాప్లో అయితే వచ్చాను. సో ఇది రివర్స్ అయితే పెడదాము, వెలంగాని టు చెర్లాపల్లి. సో మనకైతే ట్రైన్ సాటర్డే అయితే అవైలబుల్ ఉందండి. ఎందుకంటే ఇమీడియట్ ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాతనే మనకు 7:30 వెలంగాని నుంచి ట్రైన్ అయితే ఉంది మనకు డైరెక్ట్ చెర్లపల్లి రావడానికి. సో చూడండి, ఇది వచ్చి మనకు 7:30 అయితే బయలుదేరుతుందండి సాటర్డే ఫ్రమ్ వెలంగాని టు చెర్లపల్లి. సో 7:30 బయలుదేరితే ట్రైన్ నెంబర్ వచ్చి 07126. 7:30 బయలుదేరితే ఈవినింగ్ మనం నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ నైట్ 10 PM అయితే చేరబోతాం మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఆల్మోస్ట్ చూసుకుంటే 26 అవర్స్ అంటే 30 minutes జర్నీ. సో దీనిగా నా టికెట్స్ అవైలబుల్ చూస్తే మనకైతే అవైలబుల్ ఉందండి టికెట్స్ ఫ్రమ్ వెలంగాని టు చెర్లపల్లి. చూసుకోండి, ఇక చూడండి, 246 టికెట్స్ అయితే అవైలబుల్ ఉంది మనకు. సో మీరు ఇమీడియట్ అయితే బుక్ చేయొచ్చు ఫ్రమ్ వెలంగాని టు చెర్లపల్లి రావాలంటే. సో ఒక స్లీపర్ కాస్టింగ్ వచ్చి మనకు 710 అవుతుంది, థర్డ్ ఏసీ వచ్చి 1805 అవుతుంది, అండ్ సెకండ్ ఏసీ వచ్చి మనకు ఆల్మోస్ట్ 2465 అవుతుంది. సో చూశారు కదా గాయస్, ఇప్పుడు మనకు ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంది. బట్ ఏమంటే ఆర్ఏసీలో ఉంది మనకు డైరెక్ట్ ట్రైన్ ఫ్రమ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వెలంగాని వెళ్ళడానికి. ఇప్పుడు కేసు మీరు బుక్ చేసుకుంటే ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 11 డేస్ ఉంది, ఇప్పుడే ఆర్ఏసీ 51 నడుస్తుంది. ఇన్ కేస్ కన్ఫర్మ్ కాకపోతే కూడా మనకు సైడ్ లోవర్లు కదా, సైడ్ లోవర్లో ఇద్దరైతే పడుకోవచ్చు. టీటీ గారు వచ్చాగానే మీరు చెప్పొచ్చు, సార్ నా ఆర్ఏసీ ఉంది, ఇట్లా టికెట్ కన్ఫర్మ్ కాలే, బట్ ఆర్ఏసీలో ఉంది, తెలంగాణ కోచ్లో టికెట్ మనకు బర్త్ అవైలబుల్ ఉందంటే కొంచెం టికెట్ చూడండి సార్, కన్ఫర్మ్ చేసి అంటే వారు చూసి ఆ టికెట్ చూసి కన్ఫర్మ్ చేసి అయితే బర్త్ అయితే మీకు ఇస్తారు. సో అది చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుందామని. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే వచ్చాగానే నేను అయితే చూశాను. ఎందుకంటే టైంలో ఇలా వెలంగాని వెళ్ళడానికి మనకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంది చెర్లపల్లి నుంచి. యాక్చువల్లీ చూస్తే బిఫోర్ సికింద్రాబాద్ ఇచ్చారు, సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ నాగపట్నం అయితే ట్రైన్స్ ఉండే. సో ఇప్పుడు సికింద్రాబాద్లే కాకుండా మనకు డైరెక్ట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ అయితే స్టార్ట్ చేశారు డైరెక్ట్ వెలంగాని వెళ్ళడానికి. హోప్ఫుల్లీ మీకు ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే వెలంగాని వెళ్ళడానికి ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ అయితే మనం ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది. సో ఎక్కువ మంది అయితే వెళ్ళవచ్చు. నేను ఈ వీడియో ఇక్కడ ఎడిట్ చేస్తున్నా గైస్. సో టు చెక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.